ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా డేస్ అయితే మన ఛానల్లో అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాం. రీసెంట్గా నేనైతే ఫిలిప్స్ బ్రాండ్కి చెందిన ఒక ట్రిమ్మర్ అయితే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. దానికి ముందు చాలా రీసెర్చ్ అయితే చేశా. ఎక్కడెక్కడ అంటే అమెజాన్లో, మింత్రాలో చాలా చోట్ల అయితే చెక్ చేశా. ఒక ఫ్లిప్కార్ట్లో అయితే చాలా ఎక్కువగా రివ్యూస్ ఉన్నాయి. 2,85,000 అబోవ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి చూసా, రివ్యూస్ అన్నీ చెక్ చేసా. ఆల్మోస్ట్ అందరూ 3.5 to 4 ఇలా రేటింగ్స్ అయితే ఇచ్చారు. సో మనం అనుకున్న బడ్జెట్లో ఈ ట్రిమ్మర్ బాగుంటుంది అనుకుని నేను తీసుకున్నా. యాక్చువల్లీ ఈ ట్రిమ్మర్ కాస్ట్ నాకైతే 9-10 రూపీస్ అయితే పడింది. యాక్చువల్లీ మామూలుగా అంటే ఫెస్టివల్ టైమ్స్లో తీసుకుంటేనే ఈ ట్రిమ్మర్ కాస్ట్ అనేది తగ్గుతుంటుంది. నార్మల్ టైమ్స్లో ఏంటంటే దీని యొక్క కాస్ట్ 1100, 1200 ఇలా చూపిస్తుంటుంది. నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఆఫర్స్ టైమ్స్లో తీసుకుంటే ఈ ట్రిమ్మర్ కాస్ట్ చాలా తగ్గుతుంది. దీని యొక్క మోడల్ వచ్చేసరికి ఏంటంటే ఫిలిప్స్ BT3101/15 మోడల్కి సంబంధించిన ఈ ట్రిమ్మర్. ఇది ఒక మోడల్, ఇది చాలా ఫేమస్. ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. ఈ మోడల్ చాలా చాలా బాగుంటుంది అని కూడా మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళ దగ్గర చూసాక నేను కూడా ఈ మోడల్ తీసుకున్నా, చాలా బాగుంది. దీనిలోకి వచ్చేసరికి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. బ్లాక్ కలర్ వేరియంట్ ఉంది, మెరూన్ కలర్ వేరియంట్ ఉంది. ప్రజెంట్ అయితే మెరూన్ కలర్ వేరియంట్ అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా లేదు. అండ్ బ్లాక్ కలర్ అయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, అంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న ఈ వైట్ కలర్ వేరియంట్ అయితే ప్రజెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఇకపోతే దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి దీన్ని బై చేసిన ప్రైస్ అయితే 9-10 రూపీస్కి అయితే నేను పర్చేజ్ చేసా ఈ ట్రిమ్మర్ని. అదే మెరూన్ కలర్ వేరియంట్ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది. ఆల్మోస్ట్ 100 రూపీసే డిఫరెన్స్ ఉంటుంది, మిగతా పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి, దీనిలో అంటే ఈ వైట్ కలర్ అంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉన్న ఈ వేరియంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. దానిలో కూడా ఒక వేరియంట్ మీద ఏంటంటే మనకి విరాట్ కోహ్లీ సిగ్నేచర్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్నది అయితే నార్మల్ వేరియంట్. అదే సిగ్నేచర్ వచ్చిన వేరియంట్ మీకు కావాలనుకోండి ఇంకొక 200 ఎక్స్ట్రా ప్రైస్ అయితే పడుతుంటుంది. దీని యొక్క రన్ టైం వచ్చేసరికి 45 మినిట్స్ అయితే దీని యొక్క రన్ టైము. అండ్ దీనికి 10 లెన్స్ అయితే ఇచ్చారు. అంటే మనం బేర్డ్ ఉంటుంది, మన బేర్డ్ని లెన్స్ ఉంటాయి, ఎన్ని లెన్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే 0.5 mm to 10 mm లెన్స్ వరకు అయితే మనం క్లియర్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. షేవింగ్ కూడా నేను ఆల్రెడీ యూజ్ చేసా, షేవ్ కూడా చాలా బాగా నీట్గా అవుతుంది. అండ్ దీని యొక్క బ్లేడ్స్ ఉంటాయి కదా, ఇది స్టెయిన్లెస్ స్టీల్. అంటే మనం వాటర్లో పెట్టి వాటర్ గట్ట ఏమైనా తగిలినా సరే ఇది తుప్పు అంటే రస్టింగ్ గట్ట ఏమి అవ్వదు. అండ్ అలాగని చెప్పేసి మనం రోజు డైలీ క్లీన్ చేసేద్దామంటే అలా కూడా వర్కౌట్ అవ్వదు. జస్ట్ ఎప్పుడూ నార్మల్గా క్లీన్ చేసుకోవచ్చు. దీని లోపల బ్రష్ అండ్ ఛార్జర్ కూడా ఇస్తారు. బ్రష్తో ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు. ఛార్జర్ ఇస్తారు. దీని యొక్క USB పోర్ట్ ఛార్జింగ్ అయితే దీనికి ఉంటుంది. అండ్ మనం ఏంటంటే అంటే వీటి ఇచ్చేది ఓన్లీ ఒక కేబుల్ ఒకటే ఇస్తారు, ఛార్జింగ్ కేబుల్ ఒకటే ఇస్తారు. మన అడాప్టర్కి పెట్టుకునైనా సరే మన ట్రిమ్మర్ని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను చూసా, అంటే ఒక 1 hour ఛార్జ్ పెట్టి చూస్తే 45 మినిట్స్ అయితే మనకి వస్తుంది. అబ్సల్యూట్లీగా ఇక్కడ నేను ఆల్రెడీ చెక్ చేసి వస్తుందా ఫస్ట్లో నేనే డౌట్ పడ్డా, కానీ 45 మినిట్స్ వచ్చింది. ఇంకొక 1 day బ్యాక్ మళ్ళీ అంటే 1 day అయిపోయాక మళ్ళీ యూజ్ చేసా. అప్పుడు ఏంటంటే నాకు ఇలాగ 45 మినిట్స్ వచ్చింది. దగ్గర మనం ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఎంతసేపు పెడతామో దాన్ని బట్టి మన ట్రిమ్మర్ ఛార్జింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.